జై వీరభద్ర కల్మాత్ నమో నమ. ఇప్పుడు బ్రాహ్మణులు ఎందుకు అవమానిస్తున్నారంటే దానికి కూడా కారణం ఉందిరా. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పల్లెకులోన శిష్యులతో బ్రాహ్మణుల పురవీధులు అట్లా పల్లెకులో తీసుకుపోతుంటే వేద మంత్రాలు నేర్చిన బ్రాహ్మణులు వచ్చి అహంకరించి వాళ్ళు ఏమంటారు, మా పురవీధులు ఇంత పెద్దోళ్ళు మేము, మీరు దిగి నడుచుకుంటూ పోవాలి, మీరు ఇట్లా పోకూడదు అంటే అప్పుడు కోపగించుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారు శాపమిస్తారు. కలియుగంలో మీ ఆటలు సాగవు, మీ ఆటలు ఇంకా ఇదైతే మీరు అవమానాలు పాలవుతారు అనేది ఇదే. ఇప్పుడు చాలా ఇంకా పాపం వాళ్ళని ఎందుకు అవమానించాలంటే అది దానికి ఒక టైం ఉంటుంది. ఇంకా మా నాయన వచ్చి వీరభద్ర వరకు నిరసనం వచ్చి వాళ్ళని కూడా ఆల్రెడీ శాప విమోచన అయింది. కానీ ఇంకా కొంతమంది తెలక ఈ మతోన్మాదులు వాళ్ళని దూషిస్తారు. వాళ్ళు జోలికి పోతుంటారు. నాయన దైవపుత్రులు ఉన్నట్లు వాళ్ళు వేదాలు నేర్చుకోవడం బట్టి అందరికి సాధ్యం కాదు. వారానికి ఒకరోజు మానంటారు, ఆదివారం తినదండి, తినలేకపోయే మీరు మానవ జాతి బ్రాహ్మణులతో పోల్చుకోవద్దండి. వాళ్ళు యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వేద మంత్రాలతో ప్రకృతిని శాంతింపజేసి వేద మంత్రాలతో సృష్టిని ఆ ముక్కోడి పంచభూతాలని వాళ్ళు ప్రసన్నం చేసి ఈరోజు సకాలంలో వర్షాలు, వర్ణదేవుడు ఎంత కావాలంటే అంత, సూర్యదేవుడు, సూర్యచంద్ర, ఇంద్రదేవుడు, వర్ణదేవుడు, వాయుపుత్ర, అగ్ని, ముక్కోడి దేవతలు, నగురదేవుడు, తిమ్ముడి దేవతలు, పంచభూతాలు అందరూ శాంతి ఉన్నారంటే వాళ్ళ నుంచారా. వాళ్ళు దేవపుత్రులతో సమానం. వాళ్ళకి దానం చేస్తే కూడా విలువ ఉంటుంది. అటువంటి వాళ్ళకి చేసినా మనకి పుణ్యం వస్తుంది. అంతేగాని ఎవరెవరికో చేసి తాగుబోతు తిరుగుబోతులకు చేస్తే ఆ కర్మ మనమే చుట్టుకుంటాం. బ్రాహ్మణులు ఆ భగవంతుడు సృష్టించిన ఆయన వాళ్ళ వారధులు వేద మంత్రాలతో మన సృష్టిని ముందుకు నడిపించేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు గౌరవం ఇవ్వాలి. కానీ ఇప్పుడు వీరభద్ర సంవత్సరం వచ్చి వాళ్ళు వెలిగిస్తానన్న టైం దగ్గరలో ఉంది. బ్రాహ్మణులు దూషించేద్దన్న కొంతమంది తెలక ఇంకా వాళ్ళు దూషించేవాళ్ళు సైతాన్ల కింద లెక్క నా దృష్టిలో. రాక్షసులు దూషించేది, రాక్షసులకి ఎప్పుడు నచ్చు కదా, మంత్రాలు పూజలు చేస్తే నచ్చదు. అటువంటి వాళ్ళే అనుకుంటాను. ఇంకా ఒకప్పుడు కనపడుతుంటే రాక్షసులు కలియుగంలో మనుషుల రూపాల్లో వచ్చినారు. ఇంకా వాళ్ళని దూషించే వాళ్ళంతా రాక్షసులే. ఇది మీరు తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు లేకుంటే ఒక నామకరణం చేసుకోలేరు, ఒక పెళ్లిళ్ళు చేసుకోలేరు, ఒక దేవాలయంకి చేయాలంటే కూడా అర్చకుడిగా కానీ పూజలు చేయాలంటే వాళ్ళే కదన్న. కానీ ఇప్పుడు కలియుగంలో అర్చకుడిగా అందరు చేసినా వాళ్ళకుండే స్థానం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పెళ్లి ముహూర్తాలు కానీ అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఒక దేవుని సంబూతులుగానే ఉంటారు నాన్న. వాళ్ళేం నేను గొప్పపరచడం కాదు. నేను కూడా శుద్ధున్నే, ఇడిగి జాతిలో పుట్టినా కూడా వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంటుంది నాన్న. ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకు ఉంటుంది. మనము ఫస్ట్ మారాలా, ఈ జంతు హింసను మానాలా. ఈ మాంసం అనేదాన్ని తిని నాశనం అయిపోతుండే శరీరాలు, రోగాలు ఎక్కువవుతుండే. కెమికల్ తిండితో కాదు. రోగాలు, దరిద్రం, సమస్యలు విలతానం చేస్తాయి. ఇది వీరభద్ర యుగము. పశుపతి అంటే ఏమి? ఈ జీవాలన్నిటికీ అధిపతి. ఈ ముక్కోటి అంటే ఈ లోకాలకి అధిపతి శివుడు. ఆయన ఆధీనం తీసుకున్నాడు కాబట్టి ఆ వీరభద్ర రక్షకుడి రూపంలో వచ్చినాడు కాబట్టి దుష్ట శిక్షణ శిక్షణ 15 రోజులు దగ్గరలో ఉంటాయి. వీరభద్ర